సో టాపిక్ 1 గురించి మనం ముందుకెళ్దాం. సీఎం గారు, డూ యూ హావ్ ఎనీ అబ్జెక్షన్? లేదు, మాట్లాడండి ప్లీజ్. సో యనేష్ గారు, టాపిక్ 1 గురించి చెప్పండి సార్ మీరు ఇప్పుడు. సరే బ్రదర్, మీ మీ ఇష్టము. మీరు ఓకే మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వీక్షకులను కూడా కొంచెం తీసుకుంటారా, తీసుకుంటారు, నేను తీసుకుందామని అనుకుంటున్నా. మరి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే మనల్ని మనం ఏదో కవరింగ్ లాగా కాదు, మనం చెప్పాల్సింది చెప్పి ఇంకా ఎవరైనా వచ్చి ఏమన్నా మాట్లాడితే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని. మీరేమంటారు? బ్రదర్, మనం ఇంతవరకు టాపికే మాట్లాడలేదు. ఇప్పుడు వీక్షణను తీసుకొని ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పుడు క్రైస్తవంలో ఆరం చిచ్చు దాని గురించి మాట్లాడితేనే కదా. సరే ఓకే బ్రదర్, టాపిక్ అయిపోతే మరి మీరు సమయం ఉంటే తీసుకోండి, లేకపోతే సరే. మొదటి టాపిక్ అయితే ఆరని చిచ్చు, లేకపోతే అసలు ఈ ఒక్క నిమిషం. తమ్నైల్ క్రైస్తవ్యంలో ఆరని చిచ్చు, చీచు అని అది సిసి గారిని ఇలా పిలుస్తున్నారు. మరలా కొంతమంది అదే ఛానల్లో అంటారు, నన్ను నా పేరుతో కాకుండా కేవలం మతోన్మాదులు మాత్రమే వేరే పేరుతో పిలుస్తారని అంటుంటారు. మరి మారు పేరుతో పిలిచే ఏ ఒక్కరైనా మతోన్మాదులేనా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు కూడా రైజ్ అయింది. ఎందుకంటే ఆయన పేరు సిసి అంటాం, మనం ఆయన్ని వేరే పేరుతో పిలుస్తున్నారు. మరి మీరు ఎలా అంటున్నారో అలాగే మీరు కూడా సంబోధిస్తున్నారు. సరే, ఏదేమైనా అది పక్కన పెడదాం. క్రైస్తవ్యంలో ఆరంభించచ్చు రగిలించింది ఎవరు అని నిన్న టిఎస్ కుమార్ గారు పెట్టి చాలా చక్కగా మాట్లాడాడు ఆయన. నాకు నిజానికి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కూడా ఏ భావంతో మాట్లాడాడు అంటే, కేవలం ఎనోష్ పాల్ అనే సహోదరుడికి సత్యం తెలీదు, సత్యం ఏం తెలుసుకోవాలి అనే ఆ ప్రేమే చూసే తప్ప నా మీద ద్వేషం చూడలేదు నేను. నిజానికి నాకే కొంచెం అదంతా అంటే కొంతమంది మాటల్లో విన్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. కానీ అది మరొకసారి చెప్తాను. కొంతమంది ఆ ఛానల్లో ఇప్పుడు నా ప్రాబ్లమ్ అదే. టిఎస్ కుమార్ మీద నా కంప్లైంట్ ఏంటి అంటే, టిఎస్ కుమార్ గారు నన్ను అనట్లేదు. నన్ను ఏమన్నా అన్నా కానీ ఆయన ఎవరో వేరే వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని అంటున్నాడు. కానీ ఆయన పెట్టిన 2 లైవుల్లో ఆయన కన్నా ఈ కొంచెం సైడ్ యాక్టర్స్ ఎక్కువగా యాక్టింగ్ ఎక్కువ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మోడరేటర్ల కన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా కానీ మరి ఆయన ఏం అంటలేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు నిన్నటి దినాన ఒకడేమో క్రూర మృగం అన్నారు, ఒకరేమో ఇంకా చాలా చాలా మాట్లాడినారు. ఇలాంటి మాటలు ఎన్నో అన్నారు. అయితే మరి వాళ్ళ ప్యానల్లో సభ్యులు సంస్కారం మీద ఏమో మరి అది. మన ప్యానల్లో అయితే కేవలం నేను సిసి గారు మాత్రమే కొంచెం వాయిస్ రైజ్ చేసి గట్టిగా మాట్లాడుతాం తప్ప, ప్యానల్లో ఉన్న సభ్యులు ఎవరైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మేమేమన్నా ఎక్కువగా మాట్లాడితే బ్రదర్ మీరు ఆగండి అని సరిచేసే వ్యక్తులే తప్ప వాళ్ళు ఇంకొకరి కోసం చెడ్డగా మాట్లాడరు. మీరు అది గమనించుకోండి. ఈ ప్యానల్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే మమ్మల్ని కంట్రోల్ చేస్తారు. బ్రదర్ మీరు ఆగండి ఆగండి అని అంటారు తప్ప ఇంకొక వ్యక్తుల్ని అలా దూషించే వ్యక్తులు కాదు. కానీ ఇక్కడ లైవ్ పెట్టేది వాళ్ళు తక్కువ మాట్లాడతారు, మిగిలిన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిస్తుంటారేమో నేను అనుకుంటున్నా. ఇది నేను క్రాంతి గారు కూడా చెప్పాలనుకుంటున్నా. క్రాంతి గారు, మీరు ఇది మీ విధానం అని నేను అనుకుంటున్నా. అలా చేయాలి అనుకుంటే మీరు కొండలరావు గారిని తీసుకొచ్చి లైవ్లో మాట్లాడించారు. అదే కొండలరావు గారిని, సతీష్ గారిని, నరసింహ గారిని, మరి వీళ్ళైతే శరణ్ కుమార్ గారు, ఆయన మరి వీళ్ళకైతే తెలుసు వాళ్ళ మీద నాకే ద్వేషం లేదు, వాళ్ళకి నా మీద ఏం ద్వేషం లేదు. నేను వాళ్ళని ఎందుకు బ్లాక్ చేశాను? మీ గురించి కదా. అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు నేను రమ్మంటే వాళ్ళు రారా నా లైవ్లోకి? నేనేం మాట్లాడను? బ్రదర్ మీరు చెప్పండి, ఎందుకు ఏ విషయంలో నేను మిమ్మల్ని బ్లాక్ చేశానో మీరు చెప్పండి అని అంటే వాళ్ళు ఒక టాపిక్ ఎత్తుకుని చెప్తారండి. అలాంటివి చెప్పించవచ్చా? అది సంస్కారమా? ఏమన్నా ఉంటే ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. అయితే ఇంకొకటి ఆయన అన్న మాట ఏంటంటే, వీళ్ళు ఎంత ఎదవలు అంటే అంటూ మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 3 నిమిషాలే పెట్టారు అంటే, మొత్తం ఆ కాల్ రికార్డింగ్ మొత్తం నేను పెట్టిన వితిన్ మినిట్స్లో వికేఆర్ గారు నాకు తమ్ముడు ఫుల్ ఆడియో పంపించండి, మొత్తం పంపించిన ఆయనకే. నేను నెక్స్ట్ డే లైవ్లో ప్లే చేస్తానని చెప్పిన, కానీ టిఎస్ కుమార్ గారు సిసి గారు మాట్లాడేసుకుని వేరే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని డిబేట్ అయితే పెట్టేసుకున్నారు. అది ఇష్యూ, అంతే తప్ప ఇప్పుడు మరి మీరేమవుతారు? అలాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిది. నాకేం అభ్యంతరం లేదు. అందులో నేను దాచుకోవాలనుకున్నది ఏమీ లేదు. మీరు కావాలంటే వికేఆర్ గారిని అడగండి, ఫుల్ వీడియో ఆయనకి పంపించాను లేదా
వాట్సాప్ చాట్ లో ఉంది. రైట్, ఇది క్రాంతి గారికి చెప్పాలనుకున్నా. ఇక నేను టిఎస్ కుమార్ గారికి చెప్పేది ఏంటంటే, బ్రదర్ చాలా సంతోషం. నిజానికి కొంతమంది మరి మమ్మల్ని మతోన్మాదులు అనే వాళ్ళ భాష చూసి నా భాష కూడా అలా అయిపోయింది. కానీ నిన్నటి దినాన టిఎస్ కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడినప్పుడు నేను కూడా కొంచెం రియలైజ్ అయినా, నిజంగా ఆయనలో ప్రేమ చూసా. నన్ను సరిదిద్దాలి, సరిచేయాలి అని ఇన్ఫ్లుయెన్స్, నన్ను ఎవరో చేస్తున్నారు అని కొంతమంది ఏమో వెనకాల డిమోనిక్ స్పిరిట్ అంటున్నారు, ఈవిల్ అంటున్నారు, చాలా చాలా అన్నారు. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ దగ్గర పెట్టుకునివ్వండి, మనకేముంది. అయితే ఇక్కడ ముఖ్యులు మనకి టిఎస్ కుమార్. ఆయన అయితే ఒక దానికి ప్రూఫ్ కింద, బ్రదర్ ఇనోష్ పాల్ గారు మీరు ఒకటి మాకు చూపించారు. అదేంటంటే, ఈ ఆడియో కాల్ని వీకేఆర్కి పంపించింది నేను, సిసి కాదు అని మీరు అన్నారు. కానీ మీ వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలియదు బ్రదర్. నిజానికి మీకన్నా ముందే సిసి గారు ఆ ఆడియో కాల్ రికార్డింగ్ అనేది వికేఆర్ గారికి ఇచ్చారు అని అది నేను వింటున్నప్పుడు నాకు నవ్వే వచ్చింది. ఎందుకంటే అసలు సిసి అనే ఆయనకి కాల్ రికార్డింగ్ ఆయన దాంట్లో ఉండదు అని ఎప్పుడు చెప్తుంటాడు. అలాంటిది ఆయన ఎలా తీసుకెళ్లి కాల్ రికార్డింగ్ ఇస్తాడు అని నేను నవ్వుకుంటూ, ఓకేలే దీన్ని బట్టి నేను మోసపోయాను అంటారా వీళ్ళని నేను అనుకుంటున్నప్పుడు, ఆయన ఒక ఆడియో కాల్ ప్లే చేశాడు. ప్లే చేసినప్పుడు అందులో వికేఆర్ గారు ఏకేడబ్ల్యూ సనీల్ కుమార్ గారితో చెప్తున్నాడు, సిసి గారు బ్రదర్ మీరు ఆడియో కాల్ ప్లే చేయండి బ్రదర్, ఆడియో కాల్ ప్లే చేయండి, దయచేసి ఆడియో కాల్ ప్లే చేయండి. రైట్ అండి, ఒకసారి నేను ఆడియో కాల్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. గణేష్ గారు ప్లే చేయండి, ఎందుకంటే ఇప్పుడు మాటలు కాదు, మనం చూపించాలి, ప్రూఫ్ చూపిస్తాం కాబట్టి మీరు ఆడియో కాల్ ప్లే చేయండి. ఇక్కడి నుంచి నాకు ఇవ్వండి ప్యానల్, నేను కంట్రోల్ చేస్తాను. గణేష్ గారు మీరు ఆడియో కాల్ ప్లే చేయండి, తర్వాత నేను చెప్తాను ఏం చేయాలో. తర్వాత వికేఆర్ గారు ఒక 4 రోజుల క్రితం ఏదైతే అనిల్ కుమార్ గారి గురించి పార్ట్ 2 అని పెట్టారో దాన్ని ప్లే చేస్తాం. ముందు ఇది పెట్టండి, టిఎస్ కుమార్ గారు రిలీజ్ చేసిన ఆడియో కాల్ ని ఏదైతే పెట్టారో దాన్ని మనం ప్లే చేద్దాము. తర్వాత ఏం చేద్దాం మనం డిసైడ్ చేద్దాం. ముందు ప్లే చేయండి. ఒకవేళ మీకు కుదరకపోతే చెప్పండి సీఎం గారు, కెన్ యూ ఏబుల్ టు ప్లే? బ్రదర్ నేను ట్రై చేస్తున్నాను, చూడండి. ఓకే, ఆడియో రాకపోతే దయచేసి నాకు తెలియజేయండి. వాల్యూమ్ ఎక్కువ పెడుతున్నాను, ప్లే చేస్తున్నాను. ఆడియో వస్తుంది, డేట్ కూడా నోట్ చేయండి. ఫస్ట్ డేట్ చెప్పండి, ఆ డేట్ చెప్పండి, కాల్ రికార్డ్ ఎప్పుడో డేట్ చెప్పండి. రైట్ అండి, ఇది వికేఆర్ సిజిటిఐ 2025/6/27 అంటే 27వ తారీఖు 6వ నెల 2025. ఓకే అండి, ఈ కాల్ రికార్డ్ చేసింది, ఈ కాల్ రికార్డ్ పంపించింది అనిల్ కుమార్, అది అందరికి తెలుసు. రైట్, ఎక్కడ ప్లే చేయండి. ఇవన్నీ ఎన్ని గడుగులు అవసరం. అప్పుడు అన్నాడు అది అయింది కదా, అది అయిన తర్వాత నేను చీరాల మీటింగ్కి వెళ్ళాను ఏప్రిల్లో. అది అయిపోయిన తర్వాత నన్ను వచ్చి కలిసాడు. తను క్యాప్ తీయలేదు, మాస్క్ తీయలేదు, కలుగుతున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు, ప్రేర్ చేయించుకున్నాడు, బ్లడ్ తీసుకున్నాడు. అన్నా నేను మరి ఇటు వచ్చానన్నా, నాకు హైదరాబాద్ ఉంటాను, హాస్పిటల్ పని వచ్చానన్నా, నాకు ఎవరికి బాగాలేదని నేను వచ్చాను, ఈరోజు ఇక్కడ మీ మీటింగ్ అని తెలిసింది, అందుకే నేను కలుద్దామని వచ్చాను. లాడ్జికి వచ్చాడు అక్కడ తీరాలి. ఓకే, అయితే అంటే అలాగే అయిన తర్వాత అప్పుడు అర్ధరాత్రి వరకు మాట్లాడారన్నా, ఇలాగని మీరు కాన్ఫరెన్స్ రికార్డింగ్ అన్నీ నాకు ఇచ్చాడు. సరే అయిపోయింది. ఇక్కడండి ఈ మాటని హైలైట్ చేశారు, ఒక్కసారి వినిపించారు, నేను మరలా వినిపిస్తున్నా. అన్నీ నాకు ఇచ్చాడు, కాన్ఫరెన్స్ రికార్డింగ్ అన్నీ నాకు ఇచ్చాడు, కాన్ఫరెన్స్ రికార్డులన్నీ నాకు ఇచ్చాడు అని వికేఆర్ గారు చెప్పారు. సరే, పూర్తి ఆడియో ప్లే చేద్దాం. సిసి గారు మొత్తం ప్లే చేయమంటారా, ఇక్కడ ఆపితే చాలా? సార్ ఇప్పుడు క్లెయిమ్ చేసింది అదే కదా, వాళ్ళు క్లెయిమ్ చేసింది అదే కదా. వికేఆర్ గారికి నేను చీరాలో కలిసినప్పుడు కాల్ రికార్డు మొత్తం ఇచ్చాను, ఇదేనా క్లెయిమ్ చేసిన వాళ్ళు? ఇంకేమైనా ఉన్నాయా? అవును బ్రదర్, దానికి ప్రూఫ్ కిందే ఒకసారి మరలా ప్లే చేస్తున్నాను, వినండి అందరూ శ్రద్ధగా. కరెక్ట్ అండి, ప్లే చేయండి. ఇప్పుడు అర్ధరాత్రి వరకు మాట్లాడారన్నా, ఇలాగని మీరు కాన్ఫరెన్స్ రికార్డింగ్ అన్నీ నాకు ఇచ్చాడు. సరే అయిపోయింది. రైట్ అండి, చాలా అనుకుంటున్నాను ఇంతవరకు. ఇది చాలండి, చాలు. ఎన్ఎస్ గారు నేను కంట్రోల్ చేస్తాను. సారీ, నేను కంట్రోల్ కాదు, సారీ, నేను కొనసాగిస్తాను. అంటే జూన్ 27వ తారీఖున నేను అంటే ఆ కాల్ రికార్డులో నేను వికేఆర్ గారికి
అన్ని కాన్ఫరెన్స్ కాల్ రికార్డ్స్ ఇచ్చాను అని వికేఆర్ గారు చెప్పిన విషయం మీరందరూ విన్నారు. ఎవరికి? అనిల్ కుమార్ కి. జూన్ 27 నోట్ చేసుకోండి. నేను వికేఆర్ గారిని కలిసింది ఎప్పుడో మేలోనో అనుకుంటాను, బహుశా చీరాల్లో కదా. అందరికీ ఆ విషయం తెలుసు, ఆయన కూడా చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ వికేఆర్ గారు చెప్పిన అబద్ధాలు ఏందో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి, నేను చీరాల ఆయన కలిసింది వాస్తవం, అది ఈ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కలవబోతున్నానని కూడా చెప్పాను. ఇప్పుడు దీనికి ఆధారము ప్యానల్లో ఉన్న వాళ్ళకి ప్రకాష్ గారు అండ్ యనోష్ గారు, నేను ఆయన కలవబోతున్నానని చెప్పేసి ఒక వారం ముందు నుంచే ఆయన ఇచ్చిన తమ్నేలు, ఆయన ఇచ్చుకున్న ఏమంటారు యూట్యూబ్ లో పెట్టిన దాన్ని బట్టి, గాబ్రియల్ బ్రదర్ పెట్టిన దాన్ని బట్టి నేను ఆయన కలుస్తున్నాననే విషయం మీకు 1 వీక్ బిఫోరే తెలుసా లేదా? ప్రకాష్ గారు మీకు తెలుసా ఆ విషయం? తెలుసండి. వెరీ గుడ్. యనోష్ గారు మీకు తెలుసా అండి? తెలుసు బ్రదర్. వెరీ గుడ్, అయిపోయింది. సో నేను ఎప్పుడో ఆయన్ని మేలోనో ఎప్పుడో కలిసేసాను చీరాలో, అది వేరే విషయం. ఒకటి అది అందరికి తెలిసినాయి. ఇక్కడ వికేఆర్ గారు చెప్పిన అబద్ధాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆయన్ని చీరాల మా ఫ్యామిలీలో ఎవరికో బాగోలేకపోతే వచ్చాను, లేకపోతే మా ఇంట్లో ఎవరికో బాగోలేకపోతే వచ్చాను, మా నాన్నగారికి అని చెప్తున్నాడు. అది అబద్ధం. ఎందుకంటే నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడే, ఆ తమ్మునేలు వేసినప్పుడే నేను గాబ్రియల్ గారికి కూడా అడిగాను, చెప్పాను, ఉన్నాను. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను. ఆ దేశ విదేశాల్లో ఎవరున్నారో వాళ్ళు కొంచెంసేపు అయితే వస్తారు ప్యానల్లోకి, వాళ్ళు చెప్తారు. సో అది ఓకే, అదొక అబద్ధం. 2, ఆయన ఏం చెప్పాడంటే వికేఆర్ గారి అబద్ధాల్లో, నేను మాస్క్ పెట్టుకున్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. నేను కళ్ళజోడు పెట్టుకోలేదు, అదొకటి. తనము నాకు మొహం చూపించలేదన్నారు. నేను వాస్తవానికి ఆయనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గాబ్రియల్ బ్రదర్ నన్ను ఇంట్రడ్యూస్ చేయగానే నేను మాస్క్ తీసి, అన్నా నేను పలానా సిసి చూసుకున్నారా, వెరీ గుడ్ అని మాస్క్ పెట్టుకున్నాను. అది ఆయన ఇప్పుడైనా చెప్తాడు ఆ విషయం, ఎందుకంటే మాకు ఆల్రెడీ చెప్పారు, ప్రకాష్ గారు కూడా తెలుసు ఏం చెప్పారు. సో ఈ 2 కట్ చేస్తే అసలు టాపిక్ వచ్చేస్తాను. నేను కాల్ రికార్డ్స్ ఆయనకి ఇచ్చాను ఆయన అన్నారు కదా. యనోష్ గారు, ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఏకేడబ్ల్యూసి కోసం 27వ తారీఖున జూన్ లో వికేఆర్ గారు అనిల్ కుమార్ కి ఈ మెసేజ్ పెట్టాడు కదండి, చెప్పాడు కదా. జూన్ 27వ తారీఖున వీళ్ళు నా గురించి, మీ గురించి ఫస్ట్ లైవ్ అతి వినయం అనే పద్మనాభ సింహ అనే వినయని, సైకో ఆర్పిని తీసుకొని వాళ్ళు ఫస్ట్ లైవ్ చేశారు. మేబీ జూన్ 27 తర్వాత 28 అంటే ఏంటి, అప్పటికే మనం టార్గెట్ చేద్దామని వికేఆర్ గారిని ఎందుకు కలుపుతున్నారంటే, వికేఆర్ గారు అప్పుడు మన ఛానల్లోకి వచ్చినప్పుడు పోలింగ్ పెట్టినప్పుడు ఆయనకి మన పోలింగ్ విషయం మీద ఆయన హట్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు ఒక రోజు మీరు దాన్ని లైవ్ ప్రైవేట్ పెట్టారండి యనోష్ గారు? ఎస్ఆర్ రావు అండి, పెట్టారండి మీరు? బ్రదర్ పెట్టినాం కదా. వెరీ గుడ్ అండి. అది ఎవరు అడిగితే పెట్టారు సార్, అది కూడా చెప్పండి. ఎవరు మిమ్మల్ని ప్రైవేట్ లో పెట్టమన్నారు సార్? బ్రదర్ వికేఆర్ గారే నాకు ఆ తర్వాత పర్సనల్ గా వాట్సాప్ లో తమ్ముడు నాకు ఫోన్ చేయి అంటే చేశాను. ఆయన మాటల్లో నాకు ఏమనిపించింది అంటే, బ్రదర్ నేనే ఇక అన్నాను, అన్న మీ ఇమేజ్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనుకుంటే చెప్పండి, ప్రైవేట్ లో పెడతా అంటే, చాలా డ్యామేజ్ గా తమ్ముడు అన్నారు. వెంటనే ప్రైవేట్ లో పెట్టేసి. వెరీ గుడ్ అండి, మీరు ప్రైవేట్ లో పెట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాతనే కదండి ఆర్పి. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయి ఈ కాలపు పేతుర్లు బండరాళ్ళని లైవ్ పెట్టాను నా రావెన్ ఛానల్లో. ఆ తర్వాతే ఈ ఆర్పి ఒక 2 రోజుల తర్వాతే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏకేడబ్ల్యూస్ కలిసి మీ మీద నా మీద ఎలిగేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రేక్షకులారా మొత్తం వినండి, జూన్ 27 కాల్ ఇది. ఇప్పుడు మనం వికేఆర్ గారు ఈ మధ్య జూలై 13వ తారీఖున ఆదివారం పార్ట్ 2 అనిల్ కుమార్ గురించి లైవ్ పెట్టిన వీడియో మీరందరూ వినండి, ఆడియో వినిపిస్తారు. అది ఇప్పటికి కూడా వికేఆర్ గారి ఛానల్లో ఉంది. ఓకే, ఇప్పుడు జూన్ 27 జరిగిన కాల్ రికార్డు అనిల్ కుమార్ గారికి వికేఆర్ గారు ఏదైతే అబద్ధాలు చెప్పారో అది అబద్ధం. కావాలంటే వికేఆర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నాను, వచ్చి నేను చెప్పింది అంటే ఇప్పుడు మీరు అబద్ధం చెప్పారని అన్న విషయం వచ్చి మీరు ప్రూఫ్ చూపించండి వికేఆర్ గారు. నేను మిమ్మల్ని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. లేదు ఆ రోజు నేను నిజమే చెప్పాను సిసి అంటే వచ్చి ప్రూవ్ చేయండి. ఓకేనా? కాబట్టి అది ఓకే. జూలై 13 అని చెప్పేసి ఆ కాల్ రికార్డ్ అయినా జూలై 14వ తారీఖున ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పార్ట్ 2 అనిల్ గురించి పెట్టారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏదో మీరు మనందరం విందాం. యనోష్ గారు అది ప్లే చేయండి సార్. అలా మారాలి అంటే ఈ అనిల్ అనేవాడు హనీ జాన్సన్ కు దూరంగా ఉండాలి. అనిల్ అనే హనీ జాన్సన్ కు సందర్భాలు మాటలు కలిపి నేను ప్రవీణ్ ఫోన్ చేసి అన్నా ఇట్లా వికేఆర్ గారితో మాట్లాడుతాను,
మాట్లాడతారు కదా మీకు ఎక్కువ తప్పిస్తారంటే మాట్లాడతాను బ్రదర్ అంటారు ఆయన. వీకేఆర్ ఫోన్ చేసి ప్రవీణ్ అన్నతో మాట్లాడతాను నేను. దినేష్ గారు ఒకసారి ఆపండి సార్. దినేష్ గారు పార్ట్ 3 కావాలండి. జూలై 13. ఇప్పుడు ఆయన చెప్పింది 3 పార్ట్లు పెట్టాయండి. ఒకటి 28 ఏప్రిల్. ఇది కాదు టాపిక్. ఇప్పుడు చివరికి వెళ్ళండి. చివరిలో థర్డ్ వన్ డేట్స్ కూడా చూడండి. వీక్షకులారా మీరందరూ డేట్ చూడండి. ఇది చూడండి, 13 జూలై 2025 ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ ఫోన్ కాల్ రికార్డింగ్. ఇది ఖచ్చితంగా ప్లే చేయండి సార్. స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి. నా కాన్ఫరెన్స్ కాల్లో అనిల్ ఎంటర్ అయ్యి ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి. ఇతడు నిజస్వరూపం ఏంటో మీకు బయటపడుతుంది. మరి ఎందుకు అబద్ధాలు చెప్పించారు మీరు గ్యాబ్రియల్ గారితో? ఏ అబద్ధాలు చెప్పించా? ఆడియో గురించి ఈ 2-3 నెలల్లో ఏం జరిగింది? ఈ 2-3 నెలల్లో నా దగ్గరికి ఆడియో రావడం కోసం ఎదురు చూసా. మీరు ఆ రోజు రాత్రి టార్గెట్ చేసినప్పుడే, ఆ రోజు మధ్యాహ్నం టార్గెట్ చేసి లైవ్ అయిన తర్వాత మీరంతా వాళ్ళని కార్నర్ చేసినప్పుడే నాకంతా తెలుసు. హోటల్ రూమ్ లో సీసీ వచ్చి చెప్పాడుగా మీకు. ఏమని చెప్పాడు చెప్పు. నేనేం మాట్లాడాను, ఏం చెప్పాడు చెప్పండి అయ్యా. రికార్డు సార్ నేను తీస్తాగా. తీసుకో, మీరు పర్సనల్ మానేయాలి సార్. తీసుకో అనిల్, తీసుకో. మళ్ళా చెప్తున్నా, రికార్డింగ్ చేసుకో, బయట పెట్టుకో. 4 సంవత్సరాల నుంచి మీరు ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మాకు తెలీదా? 4 సంవత్సరాల నుంచి నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. మళ్ళీ ప్లే చేయండి సార్. మళ్ళీ ప్లే చేయండి సార్. మీరు మొత్తం తీస్తారు. మళ్ళీ ప్లే చేయండి సార్. అందరికి అర్థం అవ్వాలి. నాకంతా తెలుసు. హోటల్ రూమ్ లో సీసీ వచ్చి చెప్పాడుగా మీకు. ఏమని చెప్పాడు చెప్పు. నేనేం మాట్లాడాను, ఏం చెప్పాడు చెప్పండి అయ్యా. రికార్డు సార్ నేను తీస్తాగా. తీసుకో, మీరు పర్సనల్ మానేయాలి సార్. తీసుకో అనిల్, తీసుకో. దినేష్ గారు ఆపండి. ఇప్పుడు చెప్పండి సార్. ఇక్కడ వీకేఆర్ గారు, గాబ్రియల్ గారు ఇద్దరు కలిసి ఏం చెప్తున్నారు? మాకు కాల్ రికార్డులు, ఆడియో రికార్డులు ఏ విధంగా సీసీ ఇవ్వలేదు. అతను చెప్పాడు. ఆ రోజు రైవ్ అయిన తర్వాత మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి మీరు ఎనోష్ పాల్ని ఏ విధంగా థ్రెట్ చేస్తాడో సీసీ చెప్పాడు. అది ఇప్పుడు కాదు, నేను ప్రతి లైవ్ లో చెప్పాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు వీకేఆర్ గారు చెప్పితే గనక, అంటే ఆ రోజు వీకేఆర్ గారు తప్పు చేశారు, అబద్ధం చెప్పారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ జూన్ 27 అబద్ధం చెప్పిన అబద్ధం అంటే ఆయన ఎందుకు చెప్పారని నాకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారంటే, పాస్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. ఏం చెప్పారంటే, వాళ్ళ గురించి తెలుసుకుందామని మేము ఒక చిన్నగా ఒక మాట వదిలాం తమ్ముడు, అంతే తప్పించి ఇది వాస్తవం అని ఆయన చెప్పడం కాదు. ఇప్పుడు 13వ తారీఖు ఆయనే చెప్పాడు కదా, జిరాఫే బ్రదర్ చెప్తున్నాడు కదా, సీసీ మాకేమి ఇవ్వలేదు, 2 నెలల క్రితం మాకేమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఇంకో విషయం, ఆ రోజు రాత్రి టార్గెట్ చేసినప్పుడే, ఆ రోజు మధ్యాహ్నం టార్గెట్ చేసి లైవ్ అయిన తర్వాత మీరంతా వాళ్ళని కార్నర్ చేసినప్పుడే నాకంతా తెలుసు. హోటల్ రూమ్ లో సీసీ వచ్చి చెప్పాడుగా మీకు. ఇక్కడ గాబ్రియల్ చెప్తున్నాడండి, ఆడియో ఇవ్వలేదండి అని గాబ్రియలే చెప్తున్నాడు. ఏ అబద్ధాలు చెప్పించా? ఆడియో గురించి ఈ 2-3 నెలల్లో ఏం జరిగింది? ఈ 2-3 నెలల్లో నా దగ్గరికి ఆడియో రావడం కోసం ఎదురు చూసా. మీరు ఆ రోజు రాత్రి టార్గెట్ చేసినప్పుడే. దినేష్ గారు, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2-3 నెలల వరకు నాకు ఆడియో రాలేదు, దానికోసం నేను ఎదురు చూశాను అన్నారు. అంటే వీకేఆర్ గారు, సారీ అన్న, క్షమించండి అన్న, మీరు 27 జూన్లో వాళ్ళేదో మిమ్మల్ని పావుగా వాడుకొని మా మీద ఎనోష్ గారి మీద లైవ్ పెట్టడానికి అడిగినప్పుడు మీరు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, లేకపోతే వాళ్ళని ఏదో చెక్ చేద్దామని తెలియదు, మీరు అబద్ధం చెప్పారు. అది మీరు కూడా ఒప్పుకున్నారు. అది వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ లో పెడుతున్నారనే విషయం మీకు ఆ టైంలో అర్థమైందో తెలియదు, కానీ మీరు కూడా ఒకందుకు మమ్మల్ని టార్గెట్ చేయాలని అనిపించింది. అది కానీ నేను ఇప్పటికీ మిమ్మల్ని అఫెండ్ చేయట్లేదు. కానీ ఇక్కడ అనిల్ అనే వ్యక్తి ఇదే విషయం మరి 13 జూలై 27 జూన్ జరిగిన కాల్స్ లో రికార్డు మీరిద్దరు పెట్టుకున్న టిషు కుమార్, నువ్వు చూస్తున్నావు కదా, బుద్ధుందా నీకు? బాడీ పెరిగింది కానీ ఇప్పుడు విను, అది ఇప్పుడు మేము బయట పెట్టలేదు, ఇది ఆల్రెడీ పబ్లిక్ ఫోరం లో ఉంది. జూలై 13 సిసి గారు, ఇంతకు ముందు నేను వాళ్ళ ఛానల్ కోసం మాట్లాడుతూ
వాళ్ళు పద్ధతిగా మాట్లాడారు కానీ వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల ఉండే వ్యక్తులు ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా ఉండదు ఈ ప్యానెల్‌లో అని చెప్పాను. ఇకపైన కొంచెం మీరు అలాంటివి కాకుండా టీఎస్ కుమార్ అని పిలవండి బ్రదర్. బ్రదర్ ఓకేనండి. ఒక టీఎస్ నిమిషం నేను కుమార్ అని ఇంటర్ఫియర్ అవుతాను అవునండి. ఇక్కడ. చీచీ అంటాం బాగుందా బ్రదర్? బ్రదర్ అది వాళ్ళ సంస్కారం అనుకుని మనం వదిలేయాలి బ్రదర్. అంతే తప్ప సరేనండి. వాళ్ళు అన్నారని అనేటట్లయితే ఇప్పుడు ఏమైతది ఇప్పుడు మరి ఆయన అన్నాడు సరే సీసీ గారు అనడంలో తప్పేముంది అని కూడా కొంతమంది మాట్లాడతారు కదా! ఈ రోజు కాల్‌లో కూడా. అలా కాదు కదా! సరే అండి, ఆయన సరే అండి, యనోష్ గారు. అలా ఒక నిమిషం సీసీ గారు. నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే. బట్ నేను సీసీ గారు నేను తప్పకుండా ఖండిస్తున్నాను. అలా మాట్లాడు సీసీ గారు. వారు అలా పెట్టారని. వారు పెట్టిన తప్పే చీచీ అంటాం. బట్ మీరు మాత్రం సంస్కారవంతంగా మాట్లాడండి సీసీ గారు. థ్యాంక్ యూ. మాట్లాడండి. సరే అండి, థ్యాంక్స్ అండి. నేను మీ సజెషన్ ని మీ సలహాని నేను తప్పకుండా పాటిస్తానండి. భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఈ కాల్ రికార్డులో అందరికి ఏమర్థమైంది చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఫీనిక్స్ గారు, మీకేమర్థమైందండి? కాంట్రడిక్ట్ అవుతుందండి 2 డేట్స్. లేటెస్ట్ చెప్పిందే మనం బిలీవ్ చేయాలి. ప్రకాష్ గారు మీరు చెప్పండి సార్. మీరు ఆల్రెడీ వికేఆర్ గారు, గాబ్రియల్ గారు, ఇంకో విషయం అండి, యనోష్ గారు మీరు ఏమనుకోకపోతే గాబ్రియల్ బ్రదర్ నాకు ఈ రోజు ఒక చిన్న వాయిస్ నోట్ ఇచ్చారు, దాన్ని వినిపించండి. చిన్న వాయిస్ నోట్ గాబ్రియల్ బ్రదర్ నాకు పంపించింది. నేను వికేఆర్ గారు ఎవరైతే ఏకేడబ్ల్యూసి అనే ఆయన ఆ కాల్ రికార్డ్ ని బయట పెట్టి టిఎస్ కుమార్ గారికి ఇచ్చారో దాన్ని నేను రాత్రి మిడ్-నైట్ 12:30కి గాబ్రియల్ గారు పంపించి, బ్రదర్ ఇది వికేఆర్ గారేనా అని పెడితే ఆయన నాకు చిన్న వాయిస్ నోట్ ఇచ్చారు. బ్రదర్ ఆ వాయిస్ నోట్ ప్లే చేస్తారండి యనోష్ గారు? స్టీమ్ గారు మీ దగ్గర కూడా ఉంది అది. చేస్తున్నా బ్రదర్, చేస్తున్నా. నాగండి బ్రదర్ వందనాలు. వారి ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి, వారు నిజం ఒప్పుకుంటారో లేదో తెలుసుకోవడానికి ఆయన ఎలా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు. వారి ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి, వారు నిజం ఒప్పుకుంటారో లేదో తెలుసుకోవడానికి ఆయన ఎలా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎందుకంటే గాబ్రియల్ గారు మాట్లాడారంటే అది వికేఆర్ గారు మాట్లాడారంటే అందరికి తెలుసు మనకి. ఒకవేళ నేను గనక భానుమేఖల లేకపోతే టిఎస్ కుమార్, అనిల్ కుమార్ నేను చెప్పింది గనక అబద్ధాలు అయితే వికేఆర్ గారు వచ్చేసి వికేఆర్ గారి చేత సిసి చెప్పింది అబద్ధము అని ఒక కాల్ రికార్డ్ అయినా పర్లేదు, ఒక వీడియో అయినా పర్లేదు, అది మీరు విడుదల చేయించండి. ఓకేనా? ఏది సిసి ఇప్పుడు చెప్పిన మొత్తం అబద్ధాలని, ఎందుకంటే మీరు చెప్పిన మొత్తం అబద్ధాలని మేము ఇప్పుడు ప్రూఫ్ తో సహా చూపించాం. 27 జూన్ కాల్ రికార్డుకి, 13 జూలై కాల్ రికార్డుకి క్లియర్ గా వికేఆర్ గారే మిమ్మల్ని హెసిటేట్ చేశారు. ఎందుకంటే మీరు ఆడిన డ్రామాలు ఆయనకు తెలిసినాయి కాబట్టి. ఈ విషయంలో నేను వికేఆర్ గారిని ఒకందుకు బాధపడుతూ, వీళ్ళ డ్రామాలో పావులయ్యారు కానీ బాధపడుతూ ఇప్పటికీ వికేఆర్ గారిని సమర్థిస్తాను నేను. అనిల్ కుమార్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇందాక సీఎం గారు చెప్పారు, నిన్న కూడా నేను లైవ్ లో చెప్పాను, దయచేసి ఈ డ్రామాలు మానుకుంటే నీకు బెటర్. ఓకేనండి, ఇదే రీజను. ఇప్పుడు టాపిక్ 3కి వెళ్దామండి. లెట్స్ స్టార్ట్ విత్ టాపిక్ 3 అండి. ఇది ఎందుకు నేను ఇప్పుడు మాట్లాడానంటే